ఆయన మాట ఇచ్చారంటే పని జరిగిపోయినట్లే, హామీ ఇచ్చారంటే వెనక్కి తిరిగి చూడనక్కర్లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూసిన వాళ్ళందరికీ అర్థమయ్యే విషయం ఇది. నిరంతరం ప్రజాసేవలో ఉంటూ రాజకీయాలకు కొత్త అర్థం చెబుతున్నారు పవన్ కళ్యాణ్. 2 ఏళ్ల క్రితం ఆయన ఇచ్చిన మాట ఇప్పుడు ఆ గ్రామాన్ని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దింది. నాడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే గ్రామం నేడు మోడల్ విలేజ్ గా మారిపోయింది. నిన్నటిదాకా రోడ్లు కూడా సరిగ్గా లేని పల్లె ఇప్పుడు అభివృద్ధి పనులతో కళకళలాడుతోంది. తన ఇంటి పేరు, ఊరి పేరు ఒక్కటే అనేది కేవలం ఒక చిన్నపాటి కారణం మాత్రమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అనేక గ్రామాల్లో హామీ ఇచ్చారు, వాటిని నెరవేరుస్తూ వస్తున్నారు. కానీ ఇంటి పేరు, ఊరి పేరు ఒకటి కావడం ఇక్కడ ప్రత్యేకంగా కనిపించే విషయం. కొణిదెల గ్రామం మోడల్ విలేజ్గా ఎలా మారింది? నిన్నటి సమస్యల పల్లె నేడు ఎలా మార్పు చెందుతోంది చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటిస్తే అది అమలు కావాల్సిందే. అది గిరిజన ప్రాంతమైన, మైదాన ప్రాంతమైన చెప్పినట్టు చేయడమే ఆయన పని. ఇప్పుడు కూడా అదే పని చేసి చూపించారు. తాజాగా ఆయన ఇచ్చిన మాటతో నంద్యాల జిల్లాలోని కొణిదెల గ్రామం ఇప్పుడు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది. 2019 ఎన్నికల్లో భాగంగా కర్నూలుకు చేరుకున్న పవన్ కళ్యాణ్ ఏదైతే కొణిదెల గ్రామం ఆయన ఇంటి పేరుందో ఆ ఊరిని అయితే దత్తత తీసుకోవడం జరిగింది. ఆ దత్తతకు సంబంధించి మొన్న ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అడిగిన వెంటనే 50 లక్షలు అయితే కనుక ఆ గ్రామానికి తన సొంత నిధుల నుంచి అందించారు. అదేవిధంగా ఏదైతే ఆ 50 లక్షలతో పాటు మరికొన్ని పథకాలు కూడా ఆ గ్రామానికి చేరాయని కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఆ ఊర్లో గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకున్న తర్వాత ఆ ఊరి రూపురేఖలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రైమ్ లైన్ తరపు నుంచి 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కర్నూలు జిల్లా పర్యటనలో ఉండగా కొణిదెల గ్రామస్తులు కొందరు తమ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందుకు పవన్ సానుకూలంగా స్పందించారు. ఇచ్చిన మాట మేరకు గ్రామాన్ని అన్ని రంగాల్లోనూ పవన్ అభివృద్ధి చేస్తున్నారు. మాటలకి పరిమితం కాకుండా తన ఇంటి పేరుతో ఉన్న ఆ గ్రామాన్ని మోడల్ విలేజ్ రేంజ్ లో ముందుకు తీసుకెళ్తున్నారు. మనోహర్ గారితో చెప్తా ఉన్నాం, నా ఇంటి పేరు కొణిదెల. మా నాన్నని అడిగేవాడిని, ఎక్కడి నుంచి వచ్చింది ఈ పేరు అంటే నాకు తెలుసు కదా, మా నాన్న నాకు తెలియదు రాని. కానీ ఇందాక పొద్దున్నే నా స్నేహితులు ఒకరు చెప్తా ఉన్నారు, నందికొట్కూరులో కొణిదెల గ్రామం ఉంది, 500 గడపలున్న గ్రామం. ఏ ప్రాంతాల నుంచి ఎప్పుడు వెళ్ళిపోయారో తెలియదు, కానీ నాకు రాయలసీమలోనే ఆ గ్రామం ఉండడం నాకు నిజంగా ఆనందం కలిగించింది. రుణ లేకపోయినా నేను పనిచేసేవాడిని. ఇది నాకు చాలా బలం ఇచ్చింది, చాలా ఆనందం ఇచ్చింది. నేను రాయలసీమ నిజంగా ఏ మూలకెళ్ళినా యువత, విద్యార్థినులు పవన్ హామీతో కొణిదెల గ్రామానికి తాగునీటి కష్టాలు తీరబోతున్నాయి. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులతో 50 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ నిధులతో గ్రామంలో 90,000 లీటర్ల సామర్థ్యం గల రక్షిత తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ను నిర్మించారు. వేసవి రాకముందే 2,000 మంది గ్రామస్తుల దాహార్తిని తీర్చేలా ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. అంతటితో ఆ గ్రామం అభివృద్ధి ఆగిపోలేదు. పల్లె పండుగ కింద 20 లక్షల రూపాయలతో అంతర్గత రహదారులు పూర్తి కాగా ఇప్పుడు పల్లె పండుగ 2.0 కింద మరో 45 లక్షల రూపాయలతో 7 సీసీ రోడ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఒక ట్యాంక్ నిర్మించి అక్కడ ఉన్నటువంటి వారికి నీరు అందించి ఆ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారు మేమందరం మాట్లాడుకొని వారు మంచి ఉద్దేశంతో ఇచ్చారు. కాబట్టి తాగునీటి అవసరాలకు వినియోగించాలని చెప్పేసి మేము ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే 90,000 లీటర్ల ట్యాంక్ను టేకప్ చేయడం జరిగింది. అది కూడా కంప్లీట్ అయింది. మొన్ననే అసెంబ్లీలో కూడా చెప్పాను, సార్ మీరు 50 లక్షలు ఇచ్చారు మా కాన్స్టిట్యున్సీలో కొణిదెల విలేజ్కి, అది పూర్తయింది, ఖచ్చితంగా మీరు ఓపెనింగ్కి అయితే రావాలి సార్, ఎందుకంటే మీరు డబ్బులు స్వతహాగా మీరు సొంత డబ్బులు ఇచ్చారు కాబట్టి మీరు రావాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది. వారు కూడా ప్రయత్నం చేస్తాను, నేను కొన్ని నా షెడ్యూల్ చూసుకున్న తర్వాత మీకు ఏదైనా ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. 2019 ఎలక్షన్స్ టైంలో పవన్ కళ్యాణ్ గారు నందికొట్కూరు విజిట్ చేసినప్పుడు ఆయన ఇంటి పేరు కొణిదెల, ఇది కూడా కొణిదెల గ్రామము దత్తత తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఆయన మాట నిలబెట్టుకొని తన గవర్నమెంట్ నిధులు కాకుండా తన సొంత
నిధుల నుంచి తన సొంత డబ్బులు పాకెట్ నుంచి ఆల్మోస్ట్ 50 లక్షలు ఇచ్చి వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవడానికి మంజూరు చేసినాడు. చకచక పనులు అయితే జరుగుతున్నవి. ప్రధాన రహదారుల అనుసంధానంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామీణ రహదారి అభివృద్ధి సబ్ ప్లాన్ కింద ఏకంగా 4 కోట్ల రూపాయలతో జిల్లా పరిషత్ స్కూల్ నుంచి లక్ష్మాపురం వరకు 5 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. శతాబ్దాలుగా అధ్వాన్నంగా ఉన్న ఈ దారికి ఇప్పుడు మోక్షం లభించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి అంటే కేవలం రోడ్లే కాదు, గూడు లేని పేదలకు నివాసం కూడా అని కొత్త నిర్వచనం చెప్పారు. గృహ నిర్మాణ శాఖ సహకారంతో గ్రామంలో 19 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వీటితో పాటు R&B రోడ్డు నుంచి గ్రామం వరకున్న లింక్ రోడ్ పునరుద్ధరణ కోసం మరో 45 లక్షల రూపాయలను వెచ్చించి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే డిప్యూటీ సీఎం గారు మా గ్రామాన్ని దత్తత తీసుకునే విషయం తెలపగానే మా ఎమ్మెల్యే గారి చొరవతో ఫస్ట్ 50 లక్షలు తమ సొంత నిధులతో, పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో 50 లక్షలు ఇచ్చి 90 KL OHSR ట్యాంక్ నిర్మించమని చెప్పారు. అది ఆల్రెడీ సక్సెస్ చేశామండి. 5 నెలల్లో పూర్తి చేసుకోగలిగాము. అక్కడ నుంచి వాటర్ మంచిగా సప్లై అవుతుంది. ప్రతి ఒక్కరికి ఎవరికైతే నీళ్లు అందకుండా ఇబ్బందికరంగా ఉండిందో వాళ్ళకందరికీ సక్రమంగా అంతాయని ఆల్రెడీ చూసుకున్నాము. అంత చాలా మంచిగా ఉంది. అది కాక లక్ష్మాపురం అంచె నుంచి మా ఊర్లో కొన్నేళ్ళ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి లక్ష్మాపురం అంచె దాకా NRGS ఫండ్లో 4 కోట్లు బీటీ రోడ్డుకు వచ్చాయండి. అది కూడా భూమి పూజ త్వరలోనే ఉంటుంది. ఆ రోజు 2019లో ఏదైతే ఈ రచ్చబండ మీద ఈ చెట్టు కింద మాట చెప్పాడో ఆ మాట మాకు నీటి సమస్య చాలా కొరత ఉండేది. మా గ్రామానికి దాదాపు వారానికి 4 రోజులకు 3 రోజులకు నీళ్ళు వచ్చేది. ఆ రోజు మేము ఆయనను గుర్తించి మాకు ఈ ఊరికి సమస్య కావాలని నువ్వు ఖచ్చితంగా సార్ ఆదర్శంగా మీ ఇంటి పేరు ఉంది తీసుకోవద్దంటే ఏమి కావాలని నేను పవర్లోకి వచ్చినా ఖచ్చితంగా డిప్యూటీ నాకు అధికారం వచ్చినా ఖచ్చితంగా ఫస్ట్ మొట్టమొదటి ఈ ఊరిని దత్తత తీసుకుంటా అని చెప్పాడు. చెప్పిన మాట ప్రకారం ఇదే చెట్టు కింద చెప్పాడు. ఈరోజు ఇక్కడనే పక్కనే ట్యాంకీ కట్టించి 90,000 లీటర్లది ఈ దాదాపు 2,000 కుటుంబాలు దాహం తీసినట్టు కనపడుతుంది. 2025లో మా జయసూరన్న ఒక్క మాట స్టేజ్ మీదనే మీరు కొన్నిదేళ్ల గ్రామం మీరు దత్తత తీసుకుంటున్నారు కదా సార్, ఆ ఊరు ఎట్లా అయ్యిందని ఒక మాట లోపల అదే స్టేజ్ మీదనే నేను ఆ ఊరికి 50 లక్షలు ఇస్తున్నాను, ఫస్ట్ ట్యాంక్ నిర్మించండి అది ఇదని అన్నాడు. నెక్స్ట్ వచ్చేసి మాకు కొన్ని సీసీ రోడ్లు కొన్ని కావాలా సార్, మాకు దాదాపు 30 ఏళ్ళే కొన్ని సీసీ రోడ్లు కూడా బాగాలేవు, ఇవి కూడా అన్నీ నిర్మించి అన్నీ చేయాలని మేము కోరుకుంటున్నాము. మా ఊర్లో ఇంకా సమస్యలు ఉన్నాయి, ఆ వల్ల తీర్చాలి. మా ఊరు ట్యాంక్ ఓపెనింగ్కి రావాలి కంపల్సరీగా, ఈ ఊరు జనాలల్లో కోరుకుంటున్నారు. రైతే రాజు అనే నినాదంతో సాగు పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు ఉప ముఖ్యమంత్రి. ఉపాధి హామీ పథకం కింద 49 ఫీడర్ ఛానల్స్ అభివృద్ధి చేయడంతో పాటు 3 కమ్యూనిటీ చెక్ డ్యాంలకు మరమ్మతులు పూర్తి చేశారు. పశువుల కోసం 4 గోకులాలు, నీటి తొట్టెలు నిర్మించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్నారు. నాడు 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నేడు అధికారంలో రాగానే అమలు చేస్తూ ప్రజలతో శభాష్ అనిపించుకుంటున్నారు. సుమారు 6 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో 50 లక్షల సొంత నిధులతో కొనిదెల ఇప్పుడు మోడల్ విలేజ్గా అవతరిస్తోంది. ప్రజల అభ్యర్థనలు మన్నిస్తూ అడిగిన పనులన్నీ మంజూరు చేయిస్తున్న తమ నాయకుడిపైన గ్రామస్తులు కృతజ్ఞతలు చెబుతున్నారు. మేము కోరుకున్నది కూడా మా గ్రామ ప్రజలు మేము కోరుకున్నది ఏంటంటే ఆ 26వ తేదీ మా గ్రామంలో జాతర మొదలవుతుంది, దేవంతలం రాలి ఆ రోజు. దయచేసి 26వ తేదీ మా గ్రామాన్ని సందర్శించి మా గ్రామ ప్రజల్ని మా కోరిక తీర్చాలని మా గ్రామ ప్రజలందరి తరపున మేము కోరుకుంటున్నాము. కాబట్టి తప్పకుండా మా కోరిక మన్నించి పవన్ కళ్యాణ్ సార్ గారు మా గ్రామాన్ని 26వ తేదీ సందర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఎమ్మెల్యే గిత్తా జయసూర్య సార్ గారికి, మాండ్ర శివానంద రెడ్డి సార్ గారికి, మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. రాజకీయం అంటే కేవలం ఓట్లు కాదు, ప్రజల సమస్యలను తెలుసుకోవడం. కొనిదెల గ్రామాన్ని పవన్ దత్తత మాత్రమే తీసుకోలేదు, ఆ ఊరి బాధ్యతలను తీసుకున్నారు. తాగునీటి నుంచి చెక్ డ్యాంల వరకు ఆ గ్రామంలో ఇప్పుడు ప్రతి అడుగు అభివృద్ధికి సాక్ష్యంగా నిలుస్తోంది. మాట తప్పని నైజం, జనహితమే లక్ష్యమని చాటి చెబుతున్న జనసేనాని మార్క్ రాజకీయమిది.